నెల్లికంటి సత్యం గారు శాసనమండలి సభ్యుల గారి గురించి తెలుసుకుందాం. నెల్లికంటి సత్యం గారు తన రాజకీయాలు రాకముందు నుంచే కమ్యూనిస్ట్ భావజావాలు కమ్యూనిస్ట్ ఆలోచనలతో మెలిగేవారు. అదే వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేలాగా చేసింది. కమ్యూనిస్ట్ పార్టీలో చేరేలాగా చేసింది. కమ్యూనిస్ట్ పార్టీలో చేరటం కాదు, కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగులేని నేతగా కూడా నేడు చలామణి అవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా కూడా అనేక సంవత్సరాలు సేవలందించారు. ఆ సమయంలో అనేక ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల తరపున పోరాటంలో కూడా సత్యం గారి కృషి ఎన్నలేదని కూడా చెప్పొచ్చును. అదే వారిని రాజకీయాల్లోకి వచ్చే విధంగాను, రాజకీయాల్లోకి రావటమే కాదు, రాజకీయాల్లో కూడా తన ఏదైనా మార్పు రాజకీయాన్ని సాధించే విధంగా నెలకంటి సత్యం గారు సాధించారని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ఇప్పుడు అటు అసెంబ్లీలో కానీ ఇటు మండలిలో కానీ కమ్యూనిస్ట్ పార్టీల వారికి సభ్యులు లేరు. అది ఎమ్మెల్సీ రూపంలో ఈ మన సత్యం గారికి రావటము ఒక అదృష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా పార్టీల కంటే భిన్నంగా కమ్యూనిస్ట్ పార్టీల వారు పేదల తరపున, పేద ప్రజల తరపున, బడుగు బలహీన వర్గాల తరపున ప్రజా సమస్యలు ప్రస్తావించడంలో అన్ని వేళల్లో కూడా ముందుంటారు. మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు ఒక సీటు ఇవ్వడం జరిగింది. ఆ సీటుని యువకుడైన అత్యధిక పోరాట యోధుడిగా పేరొందిన సత్యం గారికి శాసనమండలి సభ్యులుగా బాధ్యతలను ఇవ్వడం జరిగింది. శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన కాంచి కూడా సత్యం గారు ప్రజల సమస్యలపైన అనినిత్యం పోరాడుతూ, మండలిలో కూడా తన వాణిని బలంగా వినిపిస్తూ, పేదలకు కావాల్సిన అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వంపై పోరాడుతూ, ప్రభుత్వం నుంచి అనేక నిధులను తీసుకొచ్చి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కానీ, పోడు భూముల సమస్య కానీ అన్ని సమస్యలను కూడా పరిష్కరించడంలో కూడా శాసనమండలిలో తన వాణిని వినిపించడంలో కూడా సత్యం గారి కృషి అమోఘమని కూడా చెప్పవచ్చును. ఒక పక్క శాసనమండలి సభ్యులుగా కూడా విజయవంతంగాను తన బాధ్యతను నిర్వహిస్తూ, మరోపక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా నల్గొండ జిల్లాలో తిరుగులేని శక్తిగా చేయడానికి అన్ని విధాలా కూడా ప్రణాళికలతో ముందుకెళ్తానని కూడా చెప్పవచ్చును. సత్యం గారి పేరు ఎప్పుడు జనాల్లోకి వచ్చిందంటే, గత కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న కుమ్మిటి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో అప్పుడు అక్కడ బై ఎలక్షన్ రావడం జరిగింది. ఆ బై ఎలక్షన్లో కుమ్మిటి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా అతను పోటీ చేసినారు. అతను గెలుపు నల్లేని నడకని కూడా అందరూ భావించారు. ఎందుకంటే అతను మంచి పారిశ్రామికవేత్త కావటము, సిట్టింగ్ ఎమ్మెల్యే కావటము, మంచి పట్టున్న రాజకీయ నాయకుడు కావడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీను కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసి పోటీ చేసేవి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు రావడం జరిగింది. ఈ సమయంలో బీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిసినా కూడా ఓడిపోవడం ఖాయము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని కూడా అందరూ భావించినారు. కానీ అప్పటి సీఎం కేసీఆర్ మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను నెలకంటి సత్యం గారికి అప్పచెప్పడం జరిగింది. అప్పుడు నెలకంటి సత్యం గారు తనకున్న పరిచయాలన్నింటినీ కూడా వినియోగించుకొని తన రాజకీయ చాణక్యంతో అక్కడ రాజకీయ స్టెంట్ని కుమ్మిటి రాజగోపాల్ రెడ్డి గారు వేసే స్టెంట్ కానీ, అదేవిధంగా వెంకటరెడ్డి గారి వేసే స్టెంట్ అన్నీ కూడా సత్యం గారికి తెలుసు. కాబట్టి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగాను భిన్నంగాను ఆలోచించి కమ్యూనిస్ట్ పార్టీలని ఓట్లన్నిటిని కూడా శీలిపోకుండా ఉండటం ఒక వ్యక్తి అయితే, మరొక వ్యక్తి కుమ్మిటి రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో కూడా ఎక్కడైతే నాయకులు ఉంటే ఆ మండల నాయకులందరినీ కూడా రాబట్టడంలోనూ, క్యాచ్ చేయడంలోనూ, వాళ్ళని ఒప్పించడంలో కూడా సత్యం గారు క్రియాశీలక పాత్ర పోషించారని కూడా చెప్పొచ్చును. ఆ తర్వాత కుమ్మిటి రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అప్పుడు ఎన్నికలు సర్వేలు సైతం కూడా కుమ్మిటి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు అని కూడా ప్రకటించినప్పటికి కూడా ఫలితం వచ్చేళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. దీనికి ప్రధాన కారణము కమ్యూనిస్టుల వల్లనే తాను ఓడిపోయానని కూడా రాజగోపాల్ రెడ్డి స్వయంగా ప్రకటించడము, అప్పటి సీఎం కేసీఆర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ పార్టీ ద్వారానే
తమ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగిందని కూడా కేసీఆర్ పాటించడంతో ఈ జీవనక ఎవరున్నారని కూడా చివరికి ఆరాధిస్తే కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ని ఓడించడంలోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడంలోనూ కీలక పాత్ర పోషించింది సత్యం గారని తెలియటంతో అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా సత్యం గారి పేరు మారుమోగిందని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ఆ బై ఎలక్షన్ ఒక అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి రెండింటికి కూడా లైఫ్ అండ్ డెత్గా మారిన సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మంచి బూస్ట్ వచ్చే విధంగా మునుగోడు ఫలితం ఉందని కూడా చెప్పవచ్చును. అదే అతనికి మంచి మైలేజీ కూడా చెప్పవచ్చును. ఆ మైలేజీ అతన్ని నేడు చట్టసభలకు అడుగుపెట్టేలాగా చేసిందనటంలో ఎలాంటి అనుమానం లేదు. సత్యం గారు ప్రజా ఉద్యమంలో ఉండటమే కాకుండా శాసనమండలి తన సమస్యలను విన్నవించుకోవడం కాకుండా మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలపైన కానీ తన ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి తన ఆఫీసుకి కానీ హౌస్ కానీ వస్తే అన్ని వేళల్లో కూడా అందుబాటు ఉంటూ ఆ ప్రజలు ఇచ్చిన విన్నతులన్నింటినీ తీసుకొని వాటిని పరిశీలించాలని అక్కడక్కడే ఉన్నతాధికారులకు సైతం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందంటే అది ప్రజల్లో ఉన్న విశ్వాసం తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చును. అతను ఒకటే చెబుతూ ఉంటాడు ప్రజలకు సేవ చేస్తే పదవులు వాటంతా వేస్తాని, ప్రజలకు సేవ చేయకపోతే పదవులు రావని కూడా అంటుంటారు. అదే అతన్ని మంచి మైలేజీ తీసుకొచ్చే విధంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మరొక విశేషం, సిపిఐ పార్టీ కానీ మరొక ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఎమ్మెల్సీ కూడా త్వరలో రాబోతుందని కూడా సిపిఐ పార్టీ పెద్దలు అనేక మాటలు చెప్పినారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సత్యం గారు మాత్రం నిరంజన్గా తన బాణీని మొత్తాన్ని కూడా ప్రజల సమస్యల కోసం, ప్రజా ఉద్యమాల కోసమే తన పోరాటం చేస్తున్నారు అని కూడా చెప్పిన ఎలాంటి అనుమానం లేదు. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటారని, అదేవిధంగా పార్టీ ఏ బాధ్యత తప్పచేస్తుందో ఆ బాధ్యత అన్నింటిని కూడా నిర్వచనంలో తమ ప్రాముఖ్యత ఉంటుందని కూడా సత్యం గారు చెబుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు తెలంగాణలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బలంగా ఉన్నాయని, కానీ ఓట్లలో శాతము చాలా బలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సీట్ల శాతం తగ్గుతున్నాయని, సీట్ల శాతం తగ్గడానికి కారణం ఏంటంటే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టరని, మద్యం పంపిణీ చేయరని, అదేవిధంగా అమలు కానీ హామీలను మేము ఇవ్వమని, అందువలన ప్రజలు మమ్మల్ని ఆదరించట్లేదని, కొన్ని రోజులకు వాళ్ళే తెలుసుకుంటారని ఈ బూటక హామీలు ఇవ్వటము, అదేవిధంగా ఆసన సాధ్యంగానే హామీలు ఇవ్వటము, మరోపక్క తాత్కాలిక ప్రయోజనాలకు ఇవ్వటము కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం కాదని, దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తాము పోరాటాలు చేస్తున్నామని, అందువల్లనే ప్రజల్లో కొంత మా పైన ఆదరణ లేకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా కూడా కమ్యూనిస్టులదని, ఈ బూర్జా పార్టీలు అన్నిటికీ కూడా కాలం చెల్లిపోతుందని కూడా సత్యం గారు ఎంతో ఘంటాపదంగా అంటున్నారు. మరోపక్క ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు ఇచ్చారని, 6 గ్యారెంటీల్లో 1-2 గ్యారెంటీలే అమలు చేయడం జరిగిందని, మిగతా గ్యారెంటీలు అమలు చేయలేదని, అతను హామీ అమలు చేస్తారని సంవత్సరం కాలం వెయిట్ చేశామని కమ్యూనిస్ట్ పార్టీలు. ఎందుకంటే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ మద్దతుతోనే రేవంత్ రెడ్డి గారు సీఎం పీఠం ఎక్కడం జరిగిందని, ఇప్పటికి కానీ కొన్ని రోజులు వెయిట్ చేస్తామని ఇంకా 3-4 నెలలు, అప్పటికి కూడా హామీలు సైతం అమలు చేయకపోతే ప్రజా ఉద్యమంలో పాల్గొంటామని, ప్రజలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని కూడా సత్యం గారు అన్నారు. అదే ఇటీవల కాలంలో ఆర్టీసీ సమస్యల విషయంలో కానీ, అదేవిధంగా టీచర్ సమస్యల విషయంలో కానీ, పేద ప్రజల సమస్యల విషయంలో కానీ మేము మాత్రం ప్రజల వైపే ఉంటామని, మాకు ప్రభుత్వాలు ముఖ్యం కాదని, పేద సమస్యలు ముఖ్యమని, పేదల పక్షాన్ని నిలబడతామని కూడా సత్యం గారు అన్నారు. ఇటీవల కాలంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేలుకొని రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే అవసరమైతే తమ రోడ్డెక్కి ధర్నాలు, దీక్షలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా సత్యం గారు రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరించడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం
అంతా కూడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకొస్తుందని, పారిశ్రామికుల పక్షానే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప పేదవారి పక్షాన పనిచేయట్లేదని కూడా సత్యం గారు అన్నారు. అందుకనే కేంద్రంలో తమ వైఖరి అంతా కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని, మోడీ మొత్తం దేశ సంపదలో ఉన్న సహజ వనరులన్నింటినీ కూడా అంబానీ ఆదానికి పంచిపెట్టడం జరుగుతుంది తప్ప మరొకరికి కాదని కూడా సత్యం గారు అన్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ అటు మోడీ సర్కార్ పైన కూడా అనేక ఉద్యమాలు చేయడానికి సంసిద్ధంగా ఉందని, దేశ సంపదన అంతా కూడా పేదవాళ్ళకి చెందాలి తప్ప పారిశ్రామికవేత్తలకు కాదనే విషయాన్ని కూడా సత్యం గారు గుర్తు చేశారు. పేదవారికి లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తూ పేదవాళ్లకు మాత్రము రుణమాఫీ జరగట్లేదని కూడా ఆవేదన చెందినారు. ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెరిచి రాష్ట్రాలపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చి, అదేవిధంగా దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసి పేద ప్రజలకు అందించాలని కూడా సత్యం గారు అంటున్నారు. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో తమ పార్టీ సత్తాను సాటి చెబుతామని కూడా అన్నారు. రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చురుగ్గాను పాల్గొంటారని, అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడానికి తమ పార్టీ అభ్యర్థి నిలబెట్టడానికి కూడా అనేక ప్రణాళికలు వేస్తున్నామని కూడా సత్యం గారు అంటున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ సత్తా అంటే సాటి చెబుతామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తానని, ప్రజల కోసం వినియోగిస్తానని కూడా నీలకంఠ సత్యం గారు అన్నారు. తన పైన నమ్మకం ఉంచి పార్టీ అప్పగించిన బాధ్యతను మరింతగా నిర్వహించి అటు పార్టీకి ఇటు ప్రజలకు సేవ చేయడంలో అన్ని వేళలా ముందుంటారని కూడా నీలకంఠ సత్యం గారు ఎంతో వినయంగా తెలియజేస్తున్నారు.